ఇందిరా మహిళా శక్తి మనం న్యూ ఎనర్జీ పాలసీ సంబంధించి కూడా మాట్లాడుకున్నాం అధ్యక్ష. న్యూ ఎనర్జీ పాలసీలో రాష్ట్ర వ్యాప్తంగా 2029-30 కల్లా 20,000 మెగావాట్లు ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొని ముందు పోతా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే 2035 కల్లా 40,000 మెగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీని ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకోవాలనేది లక్ష్యంగా పెట్టుకొని పెద్ద ఎత్తున ఈరోజు ముందు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే మన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు దావోస్ వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ మీద పెట్టుబడులు పెట్టడానికి దాదాపు 1,00,000 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టడానికి ఎంఓఎల్ చేసినటువంటి సంగతి కూడా గతంలో కూడా నేను సభ దృష్టికి తీసుకొచ్చా. ఇప్పుడు మళ్ళొకసారి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. వాటితో పాటు అట్లా ప్రైవేటు వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయటమే కాకుండా రాష్ట్రంలో మేము గతంలో చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా శక్తిని ఇందిరా క్రాంతి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకు పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏరియాగా తీసుకొని దాదాపు 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆలోచన చేసి టార్గెట్ పెట్టుకొని ఆ 20,000 టార్గెట్ కూడా దాటి 21,000 పైబడి ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇచ్చిన సంగతి కూడా మీ అందరికి తెలిసింది. అలా వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ రుణాల ద్వారా వాళ్ళు వ్యాపారం కూడా చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితిని కల్పించడానికి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ద్వారా అందుబాటులోకి వచ్చిన అనేక పథకాలని అనేక సిస్టమ్స్ని వాళ్ళకి అందుబాటులో తేవాలనేటువంటి ఆలోచనతో ఎనర్జీ డిపార్ట్మెంట్ అట్లాగే సెర్ఫ్ వాళ్ళు కలిసి ఒక ఎంఓయూ కూడా చేయటం జరిగింది అధ్యక్ష. 1,000 మెగావాట్ల పవర్ సంబంధించి ఈ సోలార్ ఎనర్జీని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన రుణం ఇప్పించడం, వాళ్ళతో పరిశ్రమ పెట్టించడం, ఆ పరిశ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి పవర్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కొనటం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి బిల్లులు చెల్లిస్తూ ఉంటే ఈ ప్రక్రియ ద్వారా వారికి వచ్చేటువంటి లాభాలతో వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కావాల్సినటువంటి వ్యవస్థను కూడా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా పెద్ద ఎత్తున పంటతో పాటు పవర్తో కూడా ఇంకొక ఆదాయం రావాలనేటువంటి ఆలోచనతో ఈ సోలార్ పవర్ వాళ్ళ పెద్ద ఎత్తున పంప్ సెట్లు పెట్టుకోవడానికి కానీ లేకపోతే పంప్ సెట్ల ద్వారా వాడకం ద్వారా ఇంకా మిగిలినటువంటి పవర్ ఏదైనా ఉంటే అది గ్రిడ్ కనెక్ట్ చేసుకుని దాని ద్వారా కొంత ఆదాయం సంపాదించుకోవడానికి కావలసినటువంటి ఒక వ్యవస్థను కూడా మేము ఏర్పాటు చేసి ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగానే మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంత నిధులు కేటాయించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కుసుమ్ ABCలను కూడా పెద్ద ఎత్తున వాడుకోవాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. దురదృష్టం ఆనాటి ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపుని అందిపుచ్చుకొని దాన్ని వాడుకోకపోవటం వల్ల కొంత వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మేము వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మళ్ళీ పర్మిషన్ తీసుకొని వాటన్నింటినీ ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఈ సోలార్ పవర్ సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున అక్కడక్కడ మిగిలి ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి చాలా ఖాళీ స్థలాల్లో కూడా సోలార్ పవర్లు పెట్టాలని, లేకపోతే వాటర్ బాడీస్ ఉంటే దాంట్లో ఫ్లోటింగ్ సోలార్లు పెట్టాలని, ఫ్లోటింగ్ సోలార్ ద్వారా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అట్లాగే సింగరేణి కాలేజ్ సంబంధించి పెద్ద ఎత్తున బొగ్గు గనులు తవ్వి ఖాళీగా ఉంటే గుట్టలుగా పోస్తున్నటువంటి ప్రాంతాన్ని తవ్వినటువంటి లోయని రెండింటినీ అనుసంధానం చేస్తూ పంప్ స్టోరేజ్ అటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని దాన్ని కూడా వాడుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్న అధ్యక్ష. అది కాకుండానే సహజ సిద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఆధారంగా చేసుకొని పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పిలిచి తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే విధంగా ఈ పంప్ స్టోరేజ్ని కూడా తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఈ న్యూ ఎనర్జీ పాలసీలో కూడా కొన్ని వాళ్ళు వెసులుబాటు కల్పించి సింగిల్ విండో ద్వారా క్లియరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ROFR అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా గిరిజన సోదరులకి కుటుంబాలకి భూములు పంచినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు సంబంధించిన భూముల్లో కూడా ఎలక్ట్రిసిటీ అక్కడ పోయి ఆ వైర్లు కరెంటు లేకపోవటం వల్ల వాళ్ళు పంటలు వేసుకోలేనటువంటి పరిస్థితిలో, డ్రిప్ పెట్టుకోలేని పరిస్థితిలో, లేకపోతే బోర్ వేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇందిరా గిరి వికాస్ అనేటువంటి పథకం ద్వారా 12,500 కోట్ల రూపాయలతో గిరిజనుల కోసం సోలార్ పంప్ సెట్లు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి స్ప్రింక్లర్స్ ఇచ్చి వాళ్ళందరికీ హార్టికల్చర్ ద్వారా పంటలు ఇచ్చి కూడా పండించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఈ రెన్యూవబుల్ ఎనర్జీని కూడా ఈ రాష్ట్ర ఆదాయాన్ని వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్ని పెంచడానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని కూడా
తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.